వస్తుంది కాబట్టి పెద్ద ఏకో పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే లంగ్ స్పేస్ అంటే ఇటు ఒక మనకి దక్షిణ హైదరాబాద్కు సంబంధించి అది చాలా అవసరం కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గచ్చిబౌలిలో 400 ఎకరాలు చాలా అవసరం కూడా. ఎందుకంటే పెద్ద ఎత్తున కాంక్రీట్ జంగిల్గా మారినటువంటి ఆ గచ్చిబౌలి ఏరియా, నానక్రామగూడ ఏరియా అదంతా కూడా సో ఆ ప్లేస్ ఉండడం వల్ల లంగ్ స్పేస్గా ఉండబోతుంది. సో దాన్ని కూడా కొల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ భూములను కూడా అమ్ముకోవడానికి సిద్ధమైంది. కాబట్టి ఆ భూముల్లో ఎవరు హస్తాలు ఉన్నాయంటే దానిపైన కూడా ఖచ్చితంగా ఆధారాలతో సహా నేను 48 గంటల్లోనే మీడియా ముందు ఉంచుతానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇక వీటితో పాటుగా ఇటు మంత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రి, పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో అనేక సార్లు బాంబులు పేలబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆయన పేల్చాల్సిన బాంబులన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఉట్టి తుసు బాంబులు తప్ప ఏమీ లేవు. ఆయనకు రావాల్సిన కాంట్రాక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి ఆయన చాలా మౌనంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆ మీనాక్షి నటరాజన్ నేరుగా వచ్చి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి సచివాలయానికి వచ్చి సచివాలయంలో మంత్రులతో సమీక్ష చేసే సిచ్యువేషన్కి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని నమ్మడం లేదనేది పక్కా అర్థమైపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. ఇటు ఆ యొక్క దేశ నాయకులకు అంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కీలక అగ్రనాయకత్వానికి కూడా నమ్మకం లేదు రేవంత్ రెడ్డి పైన. అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా సమీక్ష చేసే సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభ పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ సక్సెస్ చేస్తాం. ఇప్పటికే 3000 బస్సులు కావాలని చెప్పేసి కూడా మేము ఆర్టీసీకి రిక్వెస్ట్ పెట్టాం. దానికి అయ్యే ఖర్చు 8000 కోట్ల రూపాయల చెక్కును కూడా మేము ఆల్రెడీ ఇచ్చాం. కాబట్టి ఆ పర్మిషన్ కూడా వస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 10 లక్షలకు పైగా జనాన్ని తరలించి సభ సక్సెస్ పైన ప్రత్యేకించి దృష్టి పెట్టాం. దాని తర్వాత వరుసగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కమిటీలపైన, అదేవిధంగా మహిళా కమిటీలు, విద్యార్థి కమిటీలు, కార్మిక కమిటీలు వాటితో పాటుగా ఇటు సభ్యత్వం పైన ఫోకస్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. రైతులు మరోవైపు ఇటు హెచ్సియు భూములపై అయితే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు? అంటే ఇంత పెద్ద కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు స్కామ్ జరిగింది అనడానికి బీఆర్ఎస్ వద్ద ఆధారాలు ఉన్నాయా? నేతలు ఏం చెప్తున్నారు? పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. చిట్చాట్లో ఖచ్చితంగా ఆధారాలు బయట పెడతానంటున్నారు. మంత్రి పేరు కూడా చెప్తా అంటున్నారు. ఎంపీ పేరు కూడా చెప్తా అంటున్నారు. బీజేపీ ఎంపీ ఎవరు అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి మరి చూడాలి ఆ ఎంపీ ఎవరు అనేది కూడా తెలియాల్సింది. మరి రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గం ఎంపీనా లేదంటే, ఎందుకంటే అంతకుముందు మనం చెప్పినట్టుగా రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మరి ఎవరు ఆ భూములు కొనేందుకు ముందుకు వచ్చారు, ఎవరికి కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారనేది కూడా మనకి ఇప్పుడు కొంత ఆసక్తి రేకిస్తున్నటువంటి అంశం ఇప్పుడు. ఎందుకంటే